చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిటరేషన్ ప్రారంభమవుతుంది. ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆదాయ పరిస్థితి, రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి. 94, 95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్గా ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసరం, దేశ అభివృద్ధి కోసరం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నాయకుల యొక్క అసమర్థత కానీ, అవినీతి కానీ, తెలియంతనం కానీ ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను. నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా. అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసరం, దేశ భవిష్యత్తు కోసరం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుంది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22